హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మనలో చాలా మంది బతికే బతుకు ఆయన ఇచ్చిన గ్రేస్ పీరియడ్ లో బతుకుతున్నాం. ఎప్పుడో చచ్చిపోవాల్సింది, నువ్వు ఎప్పుడో చచ్చిపోవాల్సింది, నువ్వు హాస్పిటల్లో చచ్చిపోవాల్సింది, నువ్వు ఆ యాక్సిడెంట్లో చచ్చిపోవాల్సింది. నువ్వు ఎప్పుడో విసిగిపోయావు నీ జీవితంలో. కానీ నీకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు, మళ్ళీ దేవుడు నిన్ను రెస్టోర్ చేశాడు. నా కొరకు బతుకో, నా సాక్షిగా బ్రతుకో, నన్ను మహిమపరచు. 15 సంవత్సరాలు ఇస్తున్నాడు నీకు నన్ను మహిమపరచడానికి అని హిజ్కియాతో చెబితే హిజ్కియా స్వస్థపడ్డాడు. దేవునితో మాట అన్నాడు, నా జీవితకాలం అంతా నా దేవుని మందిరములో నేను తంతి వాయిద్యాలు వాయిస్తూ నిన్ను స్తుతిస్తానయ్యా. సజీవులే కదా నిన్ను స్తుతించదరు, మృతులు నిన్ను స్తుతించదరా. చచ్చిపోతే నిన్ను స్తుతించలేదయ్యా, బతికించయ్యా నిన్ను స్తుతిస్తాను. బతికేది ఎందుకండి బతికేది? దేవుడిని ఆరాధించడానికి, దేవుడిని స్తుతించడానికి, దేవుని కొరకు జీవించడానికి, దేవుడిచ్చిన ఆయుష్లో దేవుడిని మహిమపరచడానికి. యవనస్తుడా, ఎందుకొరకు జీవిస్తున్నావు? రక్షించబడ్డానని చెప్పే విశ్వాసి ఎందుకొరకు జీవిస్తున్నావు? దేవుని ప్రేమను పొందానని సాక్ష్యం ఇచ్చే వారులారా ఎందుకొరకు జీవిస్తున్నారు? ప్రభు నన్ను స్వస్థపరిచాడు, ప్రభు నన్ను బతికించాడు అనే వారులారా ఎవరి కోసం జీవిస్తున్నారు మీరు? హిజ్కియాను దేవుడు అంత దీవించి, అన్ని విధాలు ఆశీర్వదించి, జయమిచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, స్వస్థపరిస్తే పక్కనున్న రాజులకు తెలిసిందట హిజ్కియా చచ్చిపోతాడు అనుకున్నావు. హిజ్కియా చచ్చిపోలేదట, అయిపోయింది హిజ్కియా పని అనుకున్నావు. ఎండుని ఎముకల్లాగా తయారయ్యాడు. అది మరణకరమైన రోగం అని డాక్టర్స్ డయాగ్నోస్ చేసేశారు. ఏ రోజుకైనా చచ్చిపోతాడు అనుకున్నావు. అరే వాళ్ళ దేవుడు గొప్పడంట, అతను బతికించాడంట, అతను ఆరోగ్యంగా ఉన్నాడంట, దేవుడి మందిరాలకు వెళ్ళి పాటలు పాడుతున్నాడంట, గంతులేస్తున్నాడంట, ప్రభుడు స్తుతిస్తాడంట. అదేంటో చూసిరండి, వాళ్ళకి బహుమానాలు ఇచ్చిరండి. పక్కనున్న రాజులు కొంతమంది దూతలు పంపించారంట. హిజ్కియా ఏం చేశాడు తెలుసా? తన సాక్ష్యం చెప్పి పంపించాడా? వచ్చిన వాళ్ళకి రండి 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 అని తన ఇంటిలోకి తీసుకెళ్ళి, రాజభవనంలోకి తీసుకెళ్ళి, ఆయన సంపాదించుకున్న వస్తు వాహనాలు, ఆయనకున్న సామగ్రి, ఆయనకున్న యుద్ధ ఆయుధాలు ఇవన్నీ చూపించాడంట. యెషయా వచ్చి అడుగుతున్నాడు, ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు? పొరుగు రాజులు వచ్చారు, దూతలు పంపించారు. ఏం చూపించావు వాళ్ళకి? నాకున్న అన్ని ఇంటిలో ఏది దాచిపెట్టకుండా వస్తు వాహనాలు, ధనధాన్యాలు అవన్నీ చూపించండి, నెత్త గొప్ప చూసుకోండి. అసలు చెప్పాల్సింది ఏంటి చెప్పండి? నన్ను బతికించిన దేవుడిని నేను చూపించాలి. నన్ను బతికించిన దేవుడి గురించి నేను సాక్ష్యం ఇవ్వాలి. ఈ అట్టహాసాలన్నీ ఎందుకు చేస్తారని ఈ అట్టహాసాలని అనుకుంటున్నారు మీరు? ఏంటి మేము ఎంత గొప్ప వాళ్ళమో, ఎంత బాగా చేయగలమో, ఎంత బాగా పాడగలమో, ఎంత పెద్ద మీటింగ్ పెట్టగలమో చూసుకోండి అని అంటారు అనుకున్నారా? కాదు. నా దేవుడు ఎంత గొప్పవాడు, నా ప్రభు ఎంత గొప్పవాడు, నన్ను బతికించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నా యేసయ్య పెద్ద కుప్పల మీద ఉన్న వారిని హెచ్చించే దేవుడు, పాపులను పరిశుద్ధపరిచే దేవుడు, పనికిరాదన్న వారిని ప్రయోజకులుగా చేసే దేవుడు. నా యేసయ్య నామం ఎంత గొప్పదో చూడండి. చూడండి యేసయ్య బిడ్డలంటే ఎలా ఉంటారో, చూడండి యేసయ్య పాటలంటే ఎలా ఉంటాయో, చూడండి ఆయన నామములో ఉండే శక్తిని బయలుపరచడానికే. దేవుడు నిన్ను దీవించింది నిన్ను నువ్వు చూపించుకోవడానికి కాదు, దేవుడిని చూపించడానికే. నేను ఎప్పుడో చనిపోవలసిన వాటి దేవుడు నాకు జీవం ఇచ్చాడు, నన్ను ఆశీర్వదించాడు, నా స్టడీస్ని ఆశీర్వదించాడు, నా ఆస్తులను ఆశీర్వదించాడు, నాకు ఇల్లు వాకిళ్ళు ఇచ్చాడు, నాకు కార్లు వాహనాలు ఇచ్చాడు, నన్ను అన్ని విధాలా దీవించాడు, నా బిడ్డలు దీవించాడు, నా కుటుంబాన్ని దీవించాడు. నా యేసయ్య చూడు అని చెప్పాల్సిన హిజ్కియా నా గొప్పతనం చూడమని ఇల్లు చూపించాడు, కానీ తను బతికించిన ప్రభువుడి గురించి ఒక్క సాక్ష్యం చెప్పలేదు. అందుకు దేవుడు అన్నాడు, నన్ను ఘనపరచిన వారిని నేను ఘనపరచనయ్యా, నేను ఇవన్నీ తీసేస్తాను నీ దగ్గర ఇచ్చిన.
మళ్ళీ ఏడ్చాడంట. ఏడుపు ప్రార్థన వచ్చు కదా. మళ్ళీ ఏడ్చాడంట, అయ్యా క్షమించయ్యా, తప్పు చేశానయ్యా, నేను క్షమించిన అంట కదండి మరి ప్రభు, అదే కదా క్షమించను అనడే. అలా తప్పిపోయినా మళ్ళీ ఎంతగా గుండె రాయి చేసుకున్నా అయ్యా అంటే నేను కొట్టాలని ఎత్తడి చెయ్యిని నిమరతానికి వాడే దేవుడు అండి. జాలి గుండె కలిగిన వాడు మన ప్రభు, ప్రాణం ఇచ్చిన వాడు మన ప్రభు. దుష్టుడు మరణం ముందు నాకు ఎంత మాత్రం సంతోషం లేదో, వాడి బ్రతుకుని దిద్దుకొని బాగుపడాలని ఆశపడే ప్రభు. సరేలే హిజ్కియా, అది నీ కాలంలో నేను జరగనివ్వను, కానీ నీ కుమారుడి కాలంలో జరుగుద్ది అన్నాడండి. అది అలాగే జరిగింది. మన బిడ్డలకు మనం ఆశీర్వాదాలు ఇవ్వాలి కానీ శాపాలు కాదు కదా. ఈ రోజున దేవుడు నిన్ను హెచ్చించుంటే, దీవించుంటే, స్వస్థపరచుంటే, క్షమించుంటే, రాజులేని యాజక సమూహంలో చేర్చబడ్డానని దేవుని బిడ్డనని విశ్వాసాన్ని చెప్పుకుంటుంటే, ప్రభు నన్ను మరణం వరకు నమ్మకంగా చేయ్యా, నిన్నే కనపరుస్తానయ్యా. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నేను నిమిత్త మాత్రుండయ్యా, నేనేమై ఉన్నాను నీ కృప వల్లే అని ప్రభుత్వం చెబుతామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భూమి ఆకాశములను సృజించిన దేవా, నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీకు తెలియనిది ఏదైనా ఉందా? మమ్మెరిగిన వాడివి నీవేనయ్యా. మా బలహీనతలు నీకు తెలుసయ్యా, మా బాధలు నీకు తెలుసయ్యా, మా ఉదయ అంతరంగం నీకు తెలుసు నాయనా. కనికరించయ్యా, కరుణించయ్యా, జాలి చూపించయ్యా, అద్భుతాలు జరిగించు నాయనా. ఈ ఆవరణలో ఉన్న వారందరూ నీ చేతులలో వాడబడే పాత్రలుగా మారాలయ్యా, జయశీలులుగా మారాలయ్యా, ప్రపంచవ్యాప్తముగా నీ సాక్షులు అవ్వాలయ్యా. నిన్ను నమ్మిన వారిని తలగా ఉంచుతానన్న మాట అక్షరాల కూడి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల నెరవేరాలి నాయన. మిస్టరీలను లేపయ్యా, దైవజనులు లేపయ్యా, గాయకుల్ని లేపయ్యా, నైపుణ్యంగా వాయిద్యాలు వాయించే బృందాలను లేపయ్యా. నీ పరిచర్య కుంటుపడకుండా సర్వలోకమునకు నీ సువార్త అందువరకు మేము విశ్రమించకుండా నిన్ను మహిమపరచాలనే ఆశ కలుగు చేయి తండ్రి. ఎవరెవరు వారి చేతులు ఎత్తారో వారి చేతిని పట్టుకొని భయపడకు, దిగులు పడకు, నీ చేయి పట్టుకొని నడిపించుతున్నాను అనే అభయం ఇచ్చి ఇక్కడి నుంచి పంపించము. నీ కొరకు జీవించే మహా సైన్యముగా మమ్మల్ని చేసుకోవడమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.